హరీష్ రావు గారు గ్రహించుకోవాల్సింది, మేము మీలాగా దళిత బంధు పేరిట దళితుని మోసం చేయలే. చేవేళ్ళ డిక్లరేషన్ పరిపూర్ణంగా అమలవుతూ ఉంది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేయబడింది. దాంతోపాటు వాళ్ళకు స్పీకర్తో పాటు 4 మంత్రి పదవులు దళిత వర్గానికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది మాన్యులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క చొరవ వల్ల రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్లో 4 మంత్రులు తీసుకున్నారు. మీ హయాంలో ఒక డిప్యూటీ సీఎం చేసి అర్ధరాత్రి తల నరికినటువంటి సందర్భం, అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు. మీరు దళితుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. పరిపూర్ణంగా దళితులకు న్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట వేయకండి, వేస్తే మేము కొనే ప్రశ్న లేదన్నది బీజేపీ వారు కాదా? వారు వేస్తే ఊరి అన్నది టీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళు ఇవాళ కూడగలుపుకొని కల్లాల పొంట తిరుగుతూ ఉన్నారు. రైతులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి వచ్చింది. నిన్ననే మా ఉత్తమ్ కుమార్ చెప్పినారు, దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 51 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం 52 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే. అయినప్పటికీ దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది ఉండకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటా ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. చిన్న చిత్కర సమస్యలు ఉంటే కూడా సమస్య పోతాయి. పత్రికా స్వేచ్ఛ ఉంది, రాయాల్సిన రాశారు, మేము ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాము. ఇది ముగిసిన అధ్యాయం. థ్యాంక్ యూ.